ఉన్నాను కానీ దాన్ని చేయడం నాకు చేత కావడం లేదు. చేయాలన్న మేలు చేయలేకపోతున్నాను సరికదా, ఏదైతే చేయకూడదో ఆ కీడునే చేస్తున్నాను. ఇలా అవ్వడానికి కారణం ఏమిటి అంటే నాలో ఉండే పాప నియమమే అని అంటారండి. ఇక్కడ ఆయన 2 రకాల మనుషుల గురించి చెప్తారు. ఒకటి శరీరానుసారులు, రెండోది ఆత్మానుసారులు. శరీరానుసారులు అంటే శరీరం అనుసారమైన మనస్సు. మన మనస్సు శరీరం ఏది చెబితే దాని ప్రకారము నడుచుకుంటుందన్నమాట. చివరికి దాని ఫలితం ఏంటి? మరణం. ఇది ఎప్పుడూ కూడా దేవునికి విరోధమే. ఇంకా ఆత్మానుసారులను గురించి తెలుసుకుంటే ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందన్నమాట. ఆయన ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం శరీర స్వభావాన్ని జయించగలుగుతాం. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన దేవుడే చావునికి లోనైన మన శరీరాలను కూడా ఆయన జీవింపచేస్తారు. అయితే ఇక్కడ పౌలు గారు వేసుకున్న ప్రశ్నకు హెబ్రీయులు రాసిన 2వ అధ్యాయము 14వ వచనంలో దానికి జవాబు ఉంటుందండి. యేసుక్రీస్తు వారు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటూ, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు కాబట్టి జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యానికి లోబడిన మనల్ని విడిపించడానికి ఆయన కూడా మనలాగే రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఇప్పుడు ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మరణానికి లోనయ్యే మన శరీరాన్ని ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు వారే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. అంటే ఆత్మ కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉంటుందండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇలాంటివన్నీ కూడా మనం మన శరీరంలో అవి ధరించుకోవాలండి. మన శరీరాన్ని కోరికలతో పాటు సిలువ వేయాలి. అప్పుడే కదా ఆత్మ చెప్పిన ప్రకారం మనం నడుచుకోగలుగుతాము. ఇక్కడ నేను చిన్న పుస్తకంలో చిన్న కథ చదివానండి. స్కాట్లాండ్ దేశంలో ఒక ప్రదేశంలో ఒక సువార్థికుడు, ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త చెప్తారన్నమాట. అదేంటి అంటే కొంచెం స్లమ్ ఏరియా లాంటిది. అక్కడ అందరూ కూడా ఈ త్రాగుబోతులు, తిరుగుబోతులు, వేశ్య వృత్తిలో ఉన్నవారు, ఎన్నో దురలవాట్లు లోనైన వారు ఆ చుట్టుపక్కలంతా కూడా ఉంటారన్నమాట. ఈయన ఒక బహిరంగ ప్రదేశంలో తన సువార్తను చెప్తూ ఉంటారు. అక్కడికి అందరూ కూడా వస్తారన్నమాట. వచ్చి ఆ బోధను వింటూ ఉంటారు. ఆయన, మీరు మీ పాపస్థితి నుంచి బయటికి రాగాలి అని కొన్ని సువార్త బోధిస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క గుంపులో చివరిగా ఒక ఆమె ఉంటుంది. ఆమె ఈ బోధ అంతా వింటదన్నమాట. ఆమె ఈ యొక్క వేశ్య వృత్తిలో ఉన్న అన్నమాట. ఆమెకు తెలుసు అప్పటి చట్టం, అప్పుడున్న నియమాలు తెలిసిన ఆమె సువార్థికుడు చెప్పే హెచ్చరికలు వింటుంది. అప్పుడు అంటదన్నమాట సువార్థికుడితో గట్టిగా, మీరు చెప్పిన హెచ్చరికలు అనే తాడు చాలా చిన్నది. నన్ను ఆ పాపస్థితి నుంచి నన్ను నా లోపాలని కూడా ఆ యొక్క తాడు నన్నేమి చేయలేకపోతుంది, పాపంలో నుంచి నన్ను లాగలేకపోతుంది అని దుఃఖిస్తుంది. కానీ సిలువపై క్రీస్తు మన కోసం మరణమై చూపించిన ఆ ప్రేమ అనే తాడు చాలా పొడవైందండి. పాపిని చేరుకోగలిగినంత పొడవైనది. కనుక ఆమె ఆ సిలువ ప్రేమలో ఆ పాప నియమం నుండి బయటపడగలిగింది. అందుకే మనం కూడా మన శరీరాన్ని మన కోరికలతో పాటు సిలువ వేయగలిగితే మనం కూడా స్త్రీలాగే పాప నియమం నుండి బయటపడగలుగుతాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.